నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఛానల్. నేను విజయలక్ష్మిని. ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనకు వెంటనే జ్ఞాపకం వచ్చేది పంచాంగ శ్రవణం కదండి. మరి ఈ రోజు మనకి పంచాంగం వినిపించడం కోసం మన ముందున్నారు జ్యోతిష రత్న శ్రీ సింహాచలం కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం, అలాగే అరసవల్లి దేవస్థానం, శ్రీకూర్మం, ఈ 4 దేవస్థానాలకి ఆస్థాన పంచాంగకర్త, అలాగే దైవజ్ఞ శ్రీ తెన్నేటి శ్రీనివాస శర్మ గారు మన ముందున్నారు. మరి శర్మ గారు నమస్కారం అండి. పంచాంగం, అసలు ఉగాది అనగానే అందరూ పంచాంగ శ్రవణం కోసం చూస్తారు. అసలు పంచాంగ శ్రవణం యొక్క విశిష్టత ఏంటి, అసలు దాని యొక్క ప్రాశస్త్యం ఏంటి అన్నది మాకు కొద్దిగా వివరించండి. నమస్కారం అండి. విజయ మా ఊరు ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం శ్రీ విశ్వావసనామ సంవత్సరం పంచాంగం యొక్క ఆవశ్యకత, దాని యొక్క ముఖ్యమైన విశేషాలను కూడా మనం తెలుసుకుందాం. పంచాంగము అనగా అంటే అసలు శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో పంచాంగం ఆవశ్యకత ఏంటంటే, అసలు ఈ పంచాంగానికి ముందుగా కూడా మనం దీన్ని ఉగాది అని పిలుస్తుంటాం. సంవత్సరానికి ప్రారంభం కాబట్టి దీన్ని ఉగాది అంటుంటాం. అసలు ఉగాది యుగాది, యుగం ఆరంభంగా ఉండే రోజు కాబట్టి దీనికి యుగం అనే యుగాది అనే పేరు కూడా రావడం జరిగింది. అదేవిధంగా దీనికి ఉగాది అనే పేరు కూడా రావడం జరిగింది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ యొక్క సృష్టిని ప్రారంభించింది చైత్రశుద్ధ పాడ్యమి నాడు కాబట్టి దీనికి యుగం ఆరంభంగా ఉండే రోజు కాబట్టి దీనికి యుగాది అని పేరు రావడం జరిగింది. అదేవిధంగా కూడా మనకి ప్రధానంగా ఎక్కువగా వాడుకలో ఉండేది ఏంటంటే ఉగాది అనే పేరు ఉంది. ఉగము అంటే నక్షత్రం అనే అర్థం అనమాట అండి. నక్షత్రం యొక్క ఆవశ్యకత ఎందుకు ఉంటే, నక్షత్రం యొక్క ప్రాతిపదికగా ఈ యొక్క ఉగాది ఏర్పడింది కాబట్టి మనకి మాసాలు 12 నెలలు ఉంటాయన్నమాట అండి. చైత్ర మాసం అని, వైశాఖ మాసం అని, జ్యేష్ఠ మాసం అని, ఆషాఢ మాసం ఇత్యాదిగా 12 నెలలు కూడా ఉంటాయి. చైత్ర మాసం అంటే చైత్ర పౌర్ణమికి చిత్రా నక్షత్రం అంటే చిత్తా నక్షత్రం ఉంటుంది కాబట్టి దీన్ని చైత్ర మాసం అని, వైశాఖ పౌర్ణమికి విశాఖ నక్షత్రం ఉంటుంది కాబట్టి దాన్ని వైశాఖ మాసం అని, జ్యేష్ఠ పౌర్ణమికి జ్యేష్ఠ నక్షత్రం, ఇలాగా ఈ యొక్క నక్షత్రాలకు ప్రాతిపదికగా ఈ నెలలన్నీ కూడా ఏర్పడ్డాయి కాబట్టి దీనికి ఈ నక్షత్రం అంటే ఉగాది అనే పేరు కూడా రావడానికి ఈ యొక్క కారణం కూడా ఉందన్నమాట అండి. అయితే పంచాంగం అనగానే మనం చేసే ప్రధానంగా కూడా ఈ ఉగాది నాడు కొన్ని విశేషమైన కర్మలు కూడా ఉన్నాయి. ఈ ఉగాది నాడు ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచి అంటే సూర్యోదయానికి ముందే లేచి తైలాభ్యంగనం చేయాలని కూడా శాస్త్రంలో చెప్పబడుతున్నది. తైలాభ్యంగనం చేసిన తర్వాత నూతన వస్త్రాలు ధరించి కూడా ఇష్టదేవత ప్రార్థన చేయాలని కూడా చెప్తున్నారు శాస్త్రంలో. అంతేకాకుండా ధ్వజారోహణ కూడా చేయాలన్నమాట. ఈ ధ్వజారోహణ చేయడం ఏంటన్నట్లంటే ప్రధానంగా కూడా దేవాలయాల్లో ధ్వజారోహణ చేస్తారు. ఇంటిలో ధ్వజారోహణ ఏంటంటే చక్కని మామిడి కొమ్మలతో ఇంటిని అంతా కూడా అలంకరణ చేసి అంటే ముగ్గులు కూడా ఏర్పాటు చేసుకుని ఇంటికి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకుని కూడా ఈ రోజు నాడు కూడా మన ఇంటిని చక్కగా కూడా దిద్దుకోవాలి. అంతేకాకుండా ఈ ధ్వజారోహణ చేసిన తర్వాత అందరూ కూడా నూతన వస్త్రాలు ధరించి ఇష్టదేవత ప్రార్థన చేసిన తర్వాత నింబ కుసుమ భక్షణం అని చెప్పింది. అంటే వేప పువ్వుతో తయారు చేసినటువంటి ఈ షడ్రసోపేతమైన 6 రుచుల సమ్మేళితంగా ఉండేది ఉగాది పచ్చడి మన అందరికీ గుర్తొచ్చేది. ఈ ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయన్నమాట. మన సంవత్సరంలో 6 ఋతువులు కూడా ఉంటాయి. ఐషడ్ వర్గాలని మనకు 6 రకమైన ఈ గుణాలు కూడా ఉంటాయన్నమాట. అంటే వీటన్నిటిని కూడా సమ్మేళితం చేసి కూడా ఇవన్నీ కూడా మనకి ఉంటాయి కాబట్టి మన జీవితంలో కష్ట సుఖాలు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ యొక్క 6 ఋతువులు సమ్మేళితంగా ఈ ఉగాది పచ్చడి, ఈ యొక్క 6 ఋతువులు ఈ విధంగా కూడా మనం చేసుకుంటాం. ఇంకో విషయం ఏంటంటే పంచాంగం అనగానే మనకి గుర్తొచ్చేది తిథిర్ వారంచ నక్షత్రం యోగం కరణమే మచ పంచాంగం విఖ్యాతం లోకోయం కర్మ సాధగా అని చెప్పిన శాస్త్రం అనమాట. అంటే తిథిర్ వారంచ నక్షత్రం యోగం కరణమేమచ, తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5 అంగములు కూడా కాలపురుష అయినటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడా 5 అంగాలు కూడా వాళ్ళకి ప్రధానమైన అనమాట. కాలపురుషుడు ఎవరైతే ఉంటారో ఆ కాలపురుషుడికి 5 అంగములు కూడా చాలా విశిష్టమైన అనమాట. కాబట్టి ఈ ఉగాది నాటి పంచాంగాన్ని తెలుసుకోవడం, అదే రాజదర్శనం, అధికారులకి సందర్శించడం, అదేవిధంగా వాళ్ళకి పెద్దవాళ్ళకి ఆశీస్సులు పొందడం కూడా జరుగుతుంది. ఈ పంచాంగ శ్రవణంలో మనకి చెప్పుకొచ్చిన తిథిర్ వారంచ నక్షత్రం యోగం కరణమేవచ తిథేశ్చ శ్రీమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాధరతే పాపం యోగాద్ రోగ నివారణం కరణాధికారి సిద్ధించ అని చెప్పిన శాస్త్రం. నక్షత్ర అంటే తిథిర్ వారంచ యోగం, తిథేశ్చ శ్రీమాప్నోతి, తిథిని తెలుసుకోవడం ద్వారా కూడా మనకి ఐశ్వర్యం, శ్రీయం అంటే ధనం అనమాట, ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది చెప్తున్న శాస్త్రం అనమాట. తిథేశ్చ శ్రీమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం అని చెప్పిన నక్షత్రం. అంటే ఈ పంచాంగ శ్రవణంలో తిథి వల్ల కూడా మనకి తిథేశ్చ శ్రీమాప్నోతి, శ్రీయం అంటే ధనం అనమాట. తిథిని తెలుసుకోవడం ద్వారా కూడా మనకి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.
వారాద్ ఆయుష్యవర్ధనం అంటే వారం వల్ల మనకి ఆయుష్ పెరుగుతుంది. నక్షత్ర ధరతే పాపం, నక్షత్రం తెలుసుకోవడం ద్వారా కూడా పాపాలను కూడా తొలగిపోతాయి అంటండి. యోగాత్ రోగ నివారణం, యోగాన్ని తెలుసుకోవడం ద్వారా కూడా మనకి ఏవైతే రోగాలు ఉంటాయో అవన్నీ కూడా నివారణ జరుగుతుంది. కరణాత్ కార్యసిద్ధించ పంచాంగఖ్యాతం లోకోయం కర్మ సాధక అని చెప్పుకొచ్చింది. అంటే తిథి వల్ల చూడండి, మనకు కొన్ని తిథులు చేసేప్పుడు ఏంటి, పంచమి, సప్తమి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి ఇలాంటి ఉంటుంటాయి చూసారండి. అంటే ఆ తిథులలో ఆ యొక్క కర్మలు ఆచరించడం ద్వారా కూడా మనకి శ్రేయం, ధనం మంచి ప్రాప్తిస్తుంది. వారాద్ ఆయుష్యవర్ధనం. కొన్ని వివాహం ఉందనుకోండి, మంగళవారం చేయం, సోమవారం వివాహం చేయం, కొన్ని వారాలు మనం వివాహం చేయం, కొన్ని శుభకార్యాలు మనం చేయం. అంటే వారాద్ ఆయుష్యవర్ధనం కాబట్టి ఈ యొక్క ఇప్పుడు క్షురకరం ఉంది, మంగళవారం చేయించుకోరు అంటే ఆయుక్షేణం అని. అంటే ఆ విధంగా కూడా వారాద్ ఆయుష్యవర్ధనం అని చెప్తుంది శాస్త్రం. తర్వాత నక్షత్ర ధరతే పాపం అంటే నక్షత్రం తెలుసుకోవడం ఏంటి, కొన్ని భరణి నక్షత్రం ఉంది, కొన్ని వివాహం చేయరు, కృత్తిక నక్షత్రం ఉంది వివాహం చేయం, జ్యేష్ఠ నక్షత్రం వివాహం చేయం. అంటే కొన్ని కర్మలకు కొన్ని నక్షత్రాలు నిర్దిష్టంగా మనకి శాస్త్రంలో చెప్పబడ్డాయి. అంటే ఆ నక్షత్రాలలో ఆ కర్మలు మనం ఆచరించడం ద్వారా కూడా శుభ ఫలితం. నక్షత్ర ధరదే పాపం, ఆ పాపాలను కూడా తొలగిపోదని చెప్తుంది. యోగాత్ రోగ నివారణం అంటే ఈరోజు మంచి యోగాలు, అమృత యోగాలు ఉన్నాయండి అని ఉంటుంటాం చూడండి. అలాగే ఈ అమృత గడియలు అని అమృత యోగం అని కూడా ఉంటుంటాయి. ఆ గడియల్లో ఆ సమయంలో చేయడం ద్వారా యోగాత్ రోగ నివారణం అని అంటే 27 యోగాలు ఉంటాయన్నమాట అండి. ఆ యోగాలు తెలుసుకోవడం ద్వారా కూడా మనకి రోగ నివారణ జరుగుతుంది. కరణాత్ కార్య సిద్ధించే మనకి 11 కరణాలు ఉన్నాయన్నమాట. ఆ కరణం తెలుసుకోవడం ద్వారా కూడా ఆ రోజు ఉండే కార్యక్రమం కూడా మంచి బాగా మనకి సిద్ధిస్తాయి, అంటే అనుకూలంగా ఉంటాయి అన్నమాట. ఇది పంచాంగఖ్యాతం లోకోమయం కర్మ సాధక. ఈ 5 అంగాల్ని కూడా మనం ఈ యొక్క పంచాంగం అని అంటుంటామట. ఇవన్నీ కూడా కాలపురుషుడికి 5 అంగాలు కూడా ఉన్నాయన్నమాట. ఇది పంచాంగం ఆవశ్యకత అనమాట. అయితే ఇందులో భాగంగా కూడా శ్రీ విశ్వావసు సంవత్సరంలో ఈ యొక్క ఉగాది యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది అనే విషయం మనం తెలుసుకోవాల్సి వచ్చినట్లయితే, ప్రధానంగా కూడా మనకి ఉగాది నాడు మనకి నవనాయకులు అని ఉంటారన్నమాట. మనకి ఏ రోజైతే ఉగాది పడుతుందో ఆ వారానికి ఎవరైతే అధిపతి ఉంటారో వాళ్ళే రాజు అవుతారన్నమాట. సాధారణంగా కూడా అన్నమాట. ఈ సంవత్సరం 30/3/2025 ఆదివారం నాడు మనకు ఉగాది ప్రారంభం అయింది కాబట్టి ఆ వారానికి అధిపతి సూర్యుడు కాబట్టి మనకి ఈ సంవత్సరం రాజు సూర్యుడు అవుతారన్నమాట. ఈ సంవత్సర ఫలితాలను కూడా మనం తెలుసుకోవాల్సి వచ్చినట్లయితే, ఈ సంవత్సరం రాజు సూర్యుడు అవ్వడం వల్ల మేఘాలు బాగా వర్షిస్తారన్నమాట. వానలు బాగా కురుస్తాయి, ఎర్రని ధాన్యాలు, ఎర్రని భూములు బాగా పండుతాయి, ఎర్రని పుష్పజాతులు కూడా మనకు మంచి అనుకూలంగా ఉంటాయన్నమాట. అధికారుల మధ్య భయం, శస్త్రాగ్ని భయాలు ఉంటాయి. అధికారుల మధ్య పరస్పర శత్రుత్వం కూడా ఉండే పరిస్థితులు కూడా ఈ సంవత్సరం ఉంటుందన్నమాట. ఈ సంవత్సరం చంద్రుడు మనకి మంత్రి అయ్యాడన్నమాట. చంద్రుడు మంత్రి అవ్వడం వల్ల మనకి ప్రజలు మధ్య, అధికారుల మధ్య కూడా మంచి అవగాహన కూడా ఉంటుందన్నమాట. గో సంపదలు బాగా వృద్ధి చెందుతాయి అన్నమాట చంద్రుడు వల్ల అన్నమాట. తెల్లని వస్త్రాలు, తెల్లని ధాన్యాలు సమృద్ధిగా ఉంటాయన్నమాట. మనకి ఈ సంవత్సరం వానలు ఏ విధంగా ఉన్న విషయం తెలుసుకోవాల్సి వచ్చినట్లయితే, దేవమానాన్ని అనుసరించి కూడా మనకి 60 యోజనాల వెడల్పు, 100 యోజనముల ఎత్తు కలిగినటువంటి 2 తుమ్ముల వర్షం ఉందన్నమాట. ఈ 2 తుమ్ముల వర్షంలో కూడా 9 భాగాలు సముద్ర ప్రాంతంలోని, 9 భాగాలు పర్వత ప్రాంతంలోని, 2 భాగాలు భూమి ఎందుకు కూడా వర్షిస్తుంది అనమాట. కాబట్టి వర్షాలు మంచి అనుకూలంగానే ఉన్నాయన్నమాట. అంతేకాకుండా సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశించేటప్పుడు దాన్ని తీసుకుంటామటండి. ఆ ఆరుద్ర కార్యక్రమం ఉంటాం చూసారా, ఆ ఆరుద్ర ప్రవేశించే సమయానికి భరణి షణ్మండలంలో ఆ సూర్యుడు ఉన్నాడు కాబట్టి చక్కని పంటలన్నీ కూడా పండే పరిస్థితి మనకి ఈ సంవత్సరం ఉంటుంది. చక్కని వానలు, సస్యశ్యామలంగా ఉంటుందన్నమాట. నవనాయకులు మనకి 9 మంది నవనాయకులు ఉంటారండి. ఆ నవనాయకుల్లో మనకి 3 శుభులు, 6 పాపులు ఉన్నారు. అదేవిధంగా మనకి 21 మంది ఉపనాయకులు కూడా ఉంటారు. ఈ 21 మంది ఉపనాయకుల్లో 11 మంది శుభులు, 10 మంది పాపులు కూడా ఉన్నారన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించినట్లయితే ఈ గ్రహాల యొక్క బలాబలాలు మనం పరిశీలించినట్టు పిదప ప్రజల యొక్క పాలన సజావుగానే సాగుతుంది. ఉగాది నాటికి తొలకర చిరుకులు కురిసే పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. అదేవిధంగా కూడా ఈ సంవత్సరంలో ఈ వర్ష లగ్నం, జగలగ్నాన్ని కూడా ఉంటాయన్నమాట. ఈ వర్ష లగ్నాన్ని బట్టి, జగలగ్నాన్ని బట్టి కూడా ఏ విధంగా పరిస్థితులు ఉంటాయనే విషయం మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం వర్ష లగ్నాన్ని పరిశీలించినట్లయితే వర్ష లగ్నం సింహలగ్నం అవుతుందన్నమాట. ఈ సింహలగ్నానికి అష్టమ స్థానంలో రాహువు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రవి ఉన్నారు. అదేవిధంగా కూడా భాగ్యస్థానంలో, రాజ్యస్థానంలో గురుడు, లాభస్థానం ముందు కుజుడు, ద్వితీయ స్థానంలో కేతు కూడా ఉన్నారన్నమాట. ఈ గ్రహాలన్నీ కూడా మనం పరిశీలించిన పెద్దగా ఏ విధంగా ఉంటుంది అన్నట్లంటే, దక్షిణ ప్రాంతం వారికి క్రూరులచే భయం ఎక్కువగా ఉంటుందన్నమాట. ధన సమృద్ధి ఉంటుంది, ధరలు సరసముగా ఉంటాయి.
పశ్చిమ ప్రాంతం వారికి ధాతువులకి ఫలాదులకి మంచి ధరలు పెరుగుతాయి అనమాట. ఉత్తర ప్రాంతం వారికి మహావృష్టి, అధికారుల భయం, ప్రజలకు సుఖంగా ఉంటుంది. తూర్పు ప్రాంతం వారికి ధనము, శ్రేయస్సు కలుగుతుంది. మధ్య దేశం వాళ్ళకి అధికారము, యుద్ధ భయం కూడా ఉంటుందటండి. అట్లే ధనాధిపతి, లాభాధిపతి అయిన బుధుడు అష్టమస్థంలో నీచిపెట్టి ఉండడం వల్ల ఎంత ఆదాయ మార్గం మెండుగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సమయాల్లో ఆర్థిక వనరుల విషయమై కూడా రుణాలు చేయవలసిన పరిస్థితి ఈ సంవత్సరం ఉంటుందన్నమాట. లగ్నానికి పంచమాధిపతి, అష్టమాధిపతి గురుడు రాజ్యస్థానంలో ఉండటం వల్ల ప్రభుత్వం సమర్థవంతంగా పరిపాలన చేస్తుందన్నమాట. గురుడు భాగ్యస్థానంలో అంటే రాజ్యస్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి మన ప్రభుత్వం మంచి సమర్థవంతంగా పరిపాలన చేస్తున్నట్టండి. అష్టమ స్థానంలో 5 గ్రహాలు ఉండడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. రోడ్డు ప్రమాదాలు అధికంగా ఉండే పరిస్థితి కూడా ఈ సంవత్సరం ఉంది. తృతీయ రాజ్యాధిపతి శుక్రుడు ఉచ్చిపెట్టి ఉండడం వల్ల మన దేశం సాంకేతిక రంగంలోని మంచి ప్రపంచ స్థాయిలో మొదటి స్థానంలో ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఉపగ్రహాలకు ఏవైతే మనం ప్రయోగం చేస్తామో అవన్నీ కూడా విజయవంతం అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. ప్రయాణాలు అదేవిధంగా కూడా రోడ్డు, వాయు మార్గ ప్రయాణాలు ప్రజలకు మరింత చేరువుగా ఉంటాయన్నమాట. వార్తాపత్రికలు, ప్రసార మాధ్యమాలు ప్రజలకు మంచి అనుకూలంగా ఉంటాయి. ఇది వర్ష లగ్నాన్ని మనం పరిశీలన చేసినట్లయితే. ఇక మనం జగలగ్నాన్ని పరిశీలన చేసినట్లయితే ఈ జగలగ్నం ఈ సంవత్సరం మీనలగ్నం అవుతుందన్నమాట. ఈ మీనలగ్నాన్ని పరిశీలన చేయడం ద్వారా కూడా దక్షిణ ప్రాంతంలో సుఖం, తూర్పు ప్రాంతం, ఉత్తర ప్రాంతం వారికి సాధారణ పరిస్థితులు, మధ్య దేశంలో ఉన్న వారికి ధాన్య నాశనం ఉంటుందన్నమాట. అలాగే రాజనాశనం కూడా ఉంటుందని చెప్తుంది. అట్లే ధనాధిపతి భాగ్యాధిపతి బుధుడు కర్కాటకంలో నీచిపెట్టి ఉండడం వల్ల ఏప్రిల్ 3వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు కూడా విపత్కరమైన సంఘటనలు ఎదురయ్యే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. ప్రకృతి వైపరీత్యములు, అగ్ని, రోడ్డు ప్రమాదములు ఎక్కువగా ఉంటాయన్నమాట. సముద్ర తీర ప్రాంతంలో అల్లకల్లోలం జరిగే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. అనారోగ్యం ఎక్కువగా ఉంటాయి. ధరల నియంత్రణ తప్పే పరిస్థితి కూడా ఈ సంవత్సరం ఉంటుందన్నమాట. కావున ప్రజలు నిరంతరం కూడా ధర్మ కార్యాచరణ చేయడం ద్వారా, యజ్ఞ యాగాదులు, దైవ నమస్కారం చేయడం ద్వారా ఈ ఉపద్రవం నుంచి కూడా మనం బయటపడే పరిస్థితులు ఉంటాయి. ఇది ఈ సంవత్సరంలో ఉండేటువంటి సంవత్సర ఫలితం విషయం మనం తెలుసుకోవాల్సి వచ్చినట్లయితే. శర్మగారు, మరి జనరల్ గా మనకి ప్రతి సంవత్సరం కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉంటూ ఉంటాయి. అంటే గ్రహణాలు, లేదంటే రకరకాలైనటువంటి ప్రత్యేకమైన దినాలు వస్తుంటాయి. మరి ఈ సంవత్సరంలో ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయంటారు? గ్రహణాలు అవి ఏ విధంగా ఉన్నాయంటారు? మనకి ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చినట్లయితే 2 గ్రహణాలు ఏర్పడుతున్నాయి అన్నమాట. 2 చంద్రగ్రహణాలు, 2 కూడా చంద్రగ్రహణాలు ఏర్పడతాయి. ఒకటి భాద్రపద మాసంలో ఏర్పడుతున్నది, ఇంకోటి ఏమొచ్చి ఫాల్గుణ మాసంలో 2026 మార్చి నెల ఏర్పడుతుంది అనమాట. ముందుగా మనం పుష్కరం కూడా తెలుసుకుందాం అన్నమాట. 2025 మే 14వ తారీఖు రాత్రి 10:33 దేవగురుడైన బృహస్పతి వృషభ రాశి నుంచి కూడా మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు అనమాట. గురుడు ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క రాశిలోకి మారినప్పుడు మనం ప్రధానంగా కూడా పుష్కరం ఏర్పడుతుంది. పుష్కరం అంటే 12 సంవత్సరాలకు వస్తుంది కాబట్టి ఒక్కొక్క నదికి. అంటే మళ్ళీ ఈ 12 రాశుల్లోని ఈ గురుడు 12 సంచారాలు చేయగానే ఒక్కొక్క నదికి కూడా మళ్ళీ ఆ రాశి వచ్చి 12 సంవత్సరాలు పడుతుంది కాబట్టి పుష్కరం అంటే 12 రోజులు అని అర్థం. అంటే 12 సంవత్సరాలకి వస్తుంది అన్నమాట. ఈ సంవత్సరం మనకి ఏర్పడుతున్నది సరస్వతి నదికి ఈ యొక్క పుష్కరం ఏర్పడుతున్నది అనమాట. ప్రధానంగా కూడా ఈ పుష్కరం మనకి తెలుసుకోవాల్సి వచ్చినట్లయితే 2025 మే 14వ తారీఖు నాడు రాత్రి 10:30 ప్రవేశిస్తున్నది కాబట్టి ఆ అర్ధరాత్రి సమయంలో ప్రారంభం అయినప్పుడు కూడా దాన్ని మరుసటి రోజు కింద మనం తీసుకుంటాం. అంటే 15/5/2025 నుంచి 26/5/2025 వరకు కూడా ఈ 12 రోజులు కూడా ఈ యొక్క పుష్కరం ఉంటుంది అనమాట. కొంతమంది అంటుంటారు కానీ కేవలం గోదావరి నదికి మాత్రమే అంత్య పుష్కరం, ఆది పుష్కరం అని కూడా ఉంటాయి. ఈ యొక్క సరస్వతి నదికి అంత్య పుష్కరం ఉంటుంది కానీ ఆది పుష్కరం ఉంటుంది, అంత్య పుష్కరం ఉండదు అనమాట. అయితే ఈ సరస్వతి నది పుట్టుక ఎక్కడంటే మనకి బద్రీ క్షేత్రంలో మానా అనే గ్రామంలో ప్రధానంగా సరస్వతి నది మనకి ప్రత్యక్షంగా కనబడుతుంది అనమాట. ఇంకా అక్కడ తర్వాత మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడా కూడా సరస్వతి నది యొక్క ప్రత్యక్షంగా మనకి ఎక్కడ కనబడుతుంటే ఈ రుద్రప్రయాగ వాటిల్లో కూడా అంతర్వాహినిగా కలిసి అంటే ఆ 2 నదులు సమ్మేళితం అవుతుంటాయి అన్నమాట. బద్రీ క్షేత్రానికి వెళ్ళడానికి అవకాశం లేని పక్షంలో మనకి మొన్న కూడా మనకి ఈ యొక్క పుష్కరాలు మన కుంభమేళ జరిగింది కాబట్టి ఆ కుంభమేళలో కూడా మనకి అంతర్వాహినిగా సరస్వతి అనేది ఉంటుంది కాబట్టి అక్కడైనా ఆ స్నానాలు ఆచరించడం ద్వారా కూడా మనకి పుణ్యమైన కార్యక్రమాలు చేయడం ద్వారా కూడా ప్రధానంగా ఈ పుష్కరాల సమయంలో కూడా మనం పుణ్యకర్మను ఆచరించడం ద్వారా మన పితృదేవతలని అనుసరించి మనం ఏదైనా ఈ యొక్క పితృతర్పణాలు, దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా విశేషమైన అనంతమైన పుణ్యం కలుగుతుందని కూడా శాస్త్రవచనం అనమాట. ఇక మన గ్రహణాల విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం 2025 సెప్టెంబర్ 7వ తేదీ నాడు శతభిష నక్షత్రంలో కుంభరాశిలోకి సంపూర్ణమైన చంద్రగ్రహణం ఏర్పడుతున్నది అనమాట.
ఈ చంద్రగ్రహణం యొక్క స్పర్శకాలం రాత్రి 9:56 ఉంటుందన్నమాట. నిమేళన కాలం 11 గంటలకి, మధ్యకాలం 11 గంటల రాత్రి 11:40 ఉన్మీలన కాలం 12:22 మోక్షకాలం 1:24 ఉంటుందన్నమాట. మొత్తం మటుకి యొక్క గ్రహణం యొక్క ఆద్యంత పుణ్యకాలం 3:28 ఈ గ్రహణం ఉంటుందండి. ఈ గ్రహణం శతభిష నక్షత్రం వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఎవరు కూడా ఈ గ్రహణాన్ని వీక్షించరాదు అనమాట అండి. గ్రహణం అనంతరం ఉంది అంటే మరుసటి రోజు నాడు భోజన ఈ గ్రహణం తర్వాత మరుసటి రోజు వాళ్ళు ఆ యొక్క శాంతి కార్యక్రమాలు చేయించుకోవచ్చు అనమాట. గ్రహణం రాత్రి 10 గంటలకు సుమారుగా ప్రారంభమవుతున్నది కాబట్టి ప్రధానంగా కూడా ఈ గ్రహణం సమయంలో వచ్చే సమస్య ఏంటంటే ఈ ఆబ్దికాదులు ఉంటాయన్నమాట. పితృదేవతను ఉద్దేశించి చేసే ఆబ్దికాదులు ఉంటాయి కదండి. ఆబ్దికాద గ్రహణం యొక్క సమయాన్ని బట్టి నిర్ణయం చేస్తాం. రాత్రి గ్రహణం సంభవిస్తున్నది కాబట్టి ఉదయం ఆ భోజన ప్రత్యప్తి కార్యక్రమం ఏవైతే ఉంటాయి అవిను ఆబ్దికాదాన్ని కూడా నిర్వహించవచ్చు. ఇది ఎటువంటి దోషము కూడా లేదు. కుంభరాశి వాడు మాత్రం ఎవరు చూడకూడదు. మరుసటి రోజున శాంతి చేయించుకోవాలి. అదేవిధంగా కూడా 2026 మార్చి 3వ తేదీ ఫాల్గుణ పూర్ణిమ నాడు కూడా ఈ గ్రహణం ఏర్పడుతున్నది అనమాట. ఇది కూడా సంపూర్ణమైన చంద్రగ్రహణం అనమాట. పుబ్బా నక్షత్రంలో ఏర్పడుతున్నది, కేతుగ్రస్తంగా ఏర్పడుతున్నది ఈ యొక్క గ్రహణం అనమాట. ఈ గ్రహణం స్పర్శకాలం మధ్యాహ్నం 3:21 కనబడుతున్న ప్రారంభమవుతుంది. అంటే మనకి మధ్యాహ్నం కాబట్టి గ్రహణం మనకి గోచరించదు అనమాట. నిమీలన కాలం సాయంత్రం 4:34, మధ్యకాలం సాయంత్రం 5:05, ఉన్మీలన కాలం సాయంత్రం 5:32, మోక్షకాలం సాయంత్రం 6:49. మనకి ఈ గ్రహణం మధ్యాహ్నమే ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ సమయం చూసి మనం గ్రహణ స్నానం చేసుకుంటే సరిపోతుంది. ఆ సమయం నుంచి కూడా అనుష్ఠానం చేసుకుంటే సరిపోతుంది. కానీ మనకి బింబం గోచరించదు. అంటే ఆ యొక్క బింబం ఏదైతే ఉంటుందో మనకి గోచరించదు అంటే మనకి సాయంత్రం 6:05 సూర్యాస్తమయం అవుతుంది కాబట్టి గ్రహణం 6:49 వరకు కూడా ఉంది కాబట్టి ఆ యొక్క సూర్యాస్తమయం అయిన తర్వాత చంద్రోదయం దగ్గర నుంచి కూడా మనకు బింబం గోచరిస్తామంటే ఆ తర్వాత 6:49 స్నానం అవన్నీ కూడా చేసుకొని ఆ రోజు నాడే ఈ ఆబ్ది కాదులు పెట్టాలని శాస్త్రంలో చెప్పబడింది అనమాట. ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటలకు ప్రవేశిస్తున్నారు కాబట్టి 3:30కు ప్రవేశిస్తున్నారు కాబట్టి సుమారుగా అయితే భోజనాలు అంటే భోజనం చిన్నపిల్లలకి గర్భిణీ స్త్రీలకి మినహాయింపు శాస్త్రంలో చెప్పబడింది అనమాట. అయితే ఈ ఆబ్ది కాదులు ఏవైతే ఉన్నాయో కూడా ధర్మశాస్త్రం కొంచెం సూక్ష్మంగా చెప్పబడింది అనమాట. గ్రహణం విడిచిన తర్వాత ఏదైతే గ్రహణం విడిచిపెడుతుందో సుమారుగా సాయంత్రం 6:45 గ్రహణం విడిచిపెడుతున్నారు కాబట్టి అప్పుడే ఇంటిని శుభ్రం చేసుకొని అప్పుడే ఆబ్దికం పెట్టాలని చెప్తున్నది. కానీ కాలమాన పరిస్థితుల్లో ఆ సమయంలో ఆబ్దికలు బ్రాహ్మణులు దొరకడం ఇబ్బంది అవుతుంది కాబట్టి మరుసటి రోజున చేసుకోవచ్చు. కానీ శాస్త్ర సంబంధంగా అయితే మాత్రం ఆ రోజు రాత్రే ఈ గ్రహణం అయిన తర్వాత ఈ భోజన ఆబ్దికాదులను కూడా నిర్వహించాలనుకుంటే శాస్త్రోక్తం అనమాట. ఇది ఈ యొక్క సంవత్సరం ఈ గ్రహణాలు అదేవిధంగా కూడా ఈ సంవత్సరం ఉన్నటువంటి ఈ పుష్కరం విశేషం అనమాట. శర్మ గారు, మరి ఇప్పుడు కందాయ ఫలాలు అంటూ ఉంటారు కదా, కందాయ ఫలితాలు చెప్తూ ఉంటారు కదా, అవి ఎలా చూసుకోవాలి? మన సొంతంగా ఒకళ్ళు ఎవరైనా చూసుకోవాలనుకుంటే ఏ విధంగా చూసుకోవాలంటారు? ఈ కందాయ ఫలితం అనేవి ఏంటంటే 27 నక్షత్రాలకి ప్రతి వాళ్ళకి ప్రతి నక్షత్రానికి కూడా ఎవరికి వాళ్ళకి ఉంటాయన్నమాట. అసలు కందాయ ఫలితం అంటే ముందు విషయం తెలుసుకోకపోతే వాళ్ళు దాన్ని కంగారు పడతారన్నమాట. ఈ కందాయ ఫలితంలో ఏంటంటే 3 అంకెల కింద ఉంటాయన్నమాట. మనకి సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 4 నెలలకి ఒక అంకె దానికి ఫలితం కింద మనం అనమయం చేసుకోవాలన్నమాట. ఇందులో బేసి సంఖ్యలు సరి సంఖ్యలు 0 ఉంటాయన్నమాట. బేసి సంఖ్య అనేది ఏంటంటే మనకి పూర్ణ ఫలితాన్ని అంటే శుభ ఫలితాన్ని చూపిస్తుందండి. సరి సంఖ్య సమాన ఫలితాన్ని, శూన్యం అంటే 0 అనేది శూన్య ఫలితాన్ని చూపిస్తుంది. అంటే ఏమి ఉండదు అనమాట. ఈ 0 విషయంలో కూడా చిన్న విషయం ఉంది. ఏంటంటే మొదట 0 అన్నది అనుకోండి భయాందోళనలు ఉంటాయి ఎక్కువగా 0 మొదట్లో ఉంటే. అదేవిధంగా 0 మధ్యలో ఉందనుకోండి రుణ బాధలు అవమానం ఉంటుంది. చివరిలో 0 ఉంటే శత్రుభయం ధన నష్టం కలుగుతుంది. ఈ విధంగా చూసుకుంటూ కూడా ఈ బేసి సంఖ్య అనే మనసు చెప్తాం. బేసి సంఖ్య ఏదైతే ఉందో అది శుభ ఫలితాన్ని, సరి సంఖ్య అనేది సమ ఫలితాన్ని, 0 అన్నది శూన్య ఫలితాన్ని చూపిస్తుంది ఏంటండి. ఇక మనం 27 నక్షత్రాలు కూడా మనం చూసుకుందాం అనమాట. అశ్విని నక్షత్రం 5, 2, 3 అంటే 5 అనేది 4 నెలలకి, 2 మరో 4 నెలలకి, 3 అంకె అనేది మరో 4 నెలలకి, మొత్తం 3, 4, 12 నెలలు మనకు ఉంటాయి. ఇక భరణి 0, 0, 1, కృత్తిక 3, 1, 4, రోహిణి 6, 2, 2, మృగశిర 1, 0, 0, ఆరుద్ర 4, 1, 3, పునర్వసు 7, 2, 1, పుష్యమి 2, 0, 4, ఆశ్లేష 5, 1, 2, మక 0, 2, 0, పుబ్బ 3, 0, 3, ఉత్తర 6, 1, 1, అస్త 1, 2, 4, స్వాతి చిత్త 4, 0, 2, స్వాతి 7, 1, 0,
విశాఖ 223, అనురాధ 501, జ్యేష్ఠ 014, మూల 322, పూర్వాషాఢ 600, ఉత్తరాషాఢ 113, శ్రవణం 421, ధనిష్ట 704, శతభిషం 212, పూర్వభద్ర 520, ఉత్తరాభద్ర 003, రేవతి 311. ఈ విధంగా కూడా ఈ 3 అంకెలను కూడా వాళ్ళ యొక్క ప్రతి 4 నెలలకు ఒక అంకెని వాళ్ళు అన్వయం చేసుకున్నట్లయితే ఆ ఫలితాలు పొందుతారు. ఇంకొక చిన్న విషయం కూడా ఏంటంటే ఈ విశ్వావసునామ సంవత్సరంలో 27 నక్షత్రాల వాళ్ళకి కూడా మామూలు సాధారణంగా ఒక సంవత్సర ఫలితం అన్నది ఉంటుంది. అది కూడా మనం సూక్ష్మంగా తెలుసుకుందాం ఉంటుంది. అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ నక్షత్రం వాళ్ళకి లాభసాటిగా ఉంటుందండి. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణం వాళ్ళకి మనస్తాపం. కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట వాళ్ళకి రాజపూజ్యం. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతవిషం వాళ్ళకి కలహం. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభద్ర వాళ్ళకి అలంకార ప్రాప్తి. ఆర్ద్ర, అస్త, పూర్వాషాఢ, ఉత్తరాభద్ర వాళ్ళకి అనారోగ్యం. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి వాళ్ళకి ఆయుర్వృద్ధి అని చెప్పవస్తామటండి. ఇది ఈ సంవత్సరం ఉండే కందాయ ఫలితాలు, సంవత్సర ఫలితాలు అనమాటండి. శర్మ గారు, మనం పంచాంగ శ్రవణంలో ఏవి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూసేది రాశి ఫలితాలు. వెంటనే ఉగాది వస్తుంది అంటే వెంటనే మా రాశి ఎలా ఉందా అనుకుంటుంటారు. మరి ఆ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయన్నది మాకు కొంచెం వివరించండి. మేషాది ద్వాదశ రాశిలో జన్మించిన ఒక రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం అనమాట అండి. మీరు అడిగినట్టుగా కూడా ఈ యొక్క 12 రాశుల్లో జన్మించిన వాళ్ళ రాశి ఫలితం ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా కూడా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం మొదటి పాదం వెరసి ఇది మేషరాశికి చెందుతుంది. ఈ సంవత్సరానికి మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7గా కూడా ఉంటుంది. వీళ్ళకి 2025 మార్చి 30 ఉగాది నుంచి కూడా ఏలినాడ్స్ కూడా ప్రవేశిస్తుంది. కాబట్టి కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఈ గ్రహగతులను కూడా పరిశీలించగా గత సంవత్సరం కంటే అన్ని విషయాలు కూడా యోగదాయకంగా ఉంటుంది. వాణిజ్య వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో నూతన పెట్టుబడులు పెట్టే విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. వ్యయస్థానం శని సంచారం ఉంది కాబట్టి అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంతేకాకుండా గతంలో రావాల్సిన పాత రాని బాకీలు ఉన్నట్లయితే అవన్నీ కూడా వసూలయ్యే పరిస్థితులు కూడా వీళ్ళకుంటాయి. ఇంటి యందు శుభకార్యాలు విషయమే కూడా ఎక్కువగా ధనం ఖర్చు పెడతారన్నమాట. విద్యార్థులు ఉన్నత విద్యలుగా కూడా విదేశీ ప్రయాణాలు చేస్తారు. అవి మంచి అనుకూలంగానే ఉంటాయన్నమాట. నూతన గృహంలో నిర్మాణం చేయుట, అవివాహితుల వివాహ యోగ్యత కూడా ఉంటాయి. ఉత్తరార్థంలో ఎక్కువగా ఈ యొక్క కలిసి వచ్చే పరిస్థితులు కూడా ఈ జాతకులకు ఉంటాయన్నమాట. సంతానం లేని వారికి సంతాన యోగ్యత కూడా ఉంటుంది అనమాట. మే 18వ తేదీ నుంచి కూడా రాహు కూడా తర్వాత కోర్టు వివాదంలో అనుకూలమైన తీర్పులు కూడా వేస్తాయి. ఎందుకంటే రాహు వ్యయస్థానం నుంచి కూడా లాభస్థానంలో రాహు ప్రవేశిస్తారు. కాబట్టి మే 18 నుంచి కూడా వీళ్ళకి కోర్టు వివాదాల్లో మంచి అనుకూలంగా ఉండే పరిస్థితులు ఈ యొక్క మేషరాశి వారికి ఉంటాయి. అదేవిధంగా కూడా కిరాణా, కూరగాయలు, కోళ్లు, ఫైనాన్స్ వ్యాపారస్తులకి, భూ వ్యాపారస్తులకి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. న్యాయవాద, ఉపాధ్యాయ, సినీ, సాంకేతిక, వైజ్ఞానిక రంగంలో పనిచేసే వారికి మంచి అనుకూలంగా ఉంటుంది. సంఘమునందు మంచి గౌరవం పెరుగుతుంది. ఉపాధ్యాయులకు అనుకున్న ప్రదేశాలకు బదిలీలు జరిగే పరిస్థితి కూడా ఈ యొక్క మేషరాశి వారికి ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారన్నమాట. చిరకాల స్నేహితులు కలిగిట, రైతులకు 2వ పంట మంచి అనుకూలంగా ఉంటుంది అన్నమాట. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9 అండి. 1, 2, 3, 6 తేదీలతో కూడినటువంటి ఆది, గురు, శుక్రవారాలు మీకు మంచి అనుకూలంగా ఉంటాయన్నమాట. శని ప్రవేశిస్తున్నా కాబట్టి నిత్యం కూడా వీళ్ళు మనశ్శాంతిగా కూడా శనికి తైలాభిషేకం చేయడం ద్వారా కూడా నలదమయంతి చరిత్ర పారాయణ చేయడం ద్వారా కూడా ప్రతి మాస శివరాత్రికి కూడా అట్లే శని త్రయోదశిలో కూడా తైలాభిషేకం చేయడం ద్వారా కూడా వీళ్ళకి శ్రేయస్కరం కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వెరసి ఇది వృషభ రాశికి చెందుతుంది. ఈ సంవత్సరం ఇక వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3గా ఉంటుంది. ఈ రాశి వారికి కూడా ఈ గ్రహగతులను కూడా మనం పరిశీలించే పెద్దప మే 14వ తేదీ నుంచి కూడా యత్నకార్య సిద్ధి ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు, చిరకాల కోర్టు వివాదాలు అనుకూలించుట కూడా ఉంటుంది. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉన్నత విద్యలకైతే విదేశీ ప్రయాణాలు కూడా మంచి అనుకూలంగా ఉంటాయన్నమాట. విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి మంచి అనుకూలంగా ఉంటుందన్నమాట. కిరాణా, కోళ్లు, ఫైనాన్స్ వ్యాపారస్తులకు మంచి అవకాశం ఉంటుంది. మంచి అనుకూలంగా కూడా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు ఏవైతే ఉంటాయో పెట్టే వాళ్ళకి మంచి అనుకూలంగా ఈ సంవత్సరం ఉంటుంది.
ఉత్తరార్థంలో గృహమునందు వివాహాది శుభకార్యాలు జరుగుతారన్నటువంటి నిరంతరము కూడా అన్ని విషయాలు కూడా ఆశాజనకంగా ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారికి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అనుకున్న దానికన్నా చాలా మంచి లాభసాటిగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి సంఘమునందు గౌరవం కూడా పెరుగుతుంది అనమాట అండి. కిరాణా, కోళ్లు, చిరు వ్యాపారస్తులకి లాభసాటిగా ఉంటుంది. రైతులకు సుమారుగా 2 పంటలు కూడా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారికి. ఉద్యోగస్తులకు పై అధికారులచే గౌరవములు మన్నలు కూడా కలిగే పరిస్థితులు కూడా ఉంటాయి అనమాట. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6 అండి. బుధ, శుక్ర, శనివారాలతో కూడినటువంటి 5, 7, 9 తేదీలు వీళ్ళకి మంచి అనుకూలంగా ఉంటాయి. వీళ్ళు నిత్యం కూడా గ్రామ దేవతల సందర్శన చేయడం ద్వారా వీళ్ళకి శ్రేయస్కరంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునరుసు 1, 2, 3 పాదాల వరసి ఇది మిథున రాశికి చెందుతుంది. ఈ సంవత్సరానికి మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3గా కూడా ఉంటుంది. ఈ రాశి వారికి గ్రహగతులను కూడా మనం పరిశీలించే పిదప దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కూడా ఆచితూచి అడుగు వేసే పరిస్థితి ఉంటుందన్నమాట. వీరికి మధ్యవర్తిత్వం ఎంత మాత్రం పనిచేయదు. మాటలను అదుపులో ఉంచుకోవాలన్నమాట. గృహమనందు శుభకార్యాల మూలకం కూడా ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టే పరిస్థితులు ఉంటాయన్నమాట. పితృవర్గం వారికి అనారోగ్య సూచనలు ఉంటాయన్నమాట. నూతన విద్యాభ్యాసం చేసే వాళ్ళకి, విదేశాలు వెళ్లే వాళ్ళకి కొంతవరకు మాత్రమే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది, కొంతమందికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది అనమాట. నిరుద్యోగులకు అతి కష్టం మీద కానీ ఉద్యోగ అవకాశాలు వీళ్ళకి రావు. ఉపాధ్యాయులకు అనుకున్న ప్రదేశాలకు బదిలీలు ఉంటాయన్నటువంటి. విద్య, వైద్య, సాంకేతిక, న్యాయవాద వృత్తుల వారికి కొంతవరకు మాత్రం ఊరటగా ఉంటుంది అనమాట. చిరు వ్యాపారస్తులుగా మాత్రం కూడా అనుకూలంగా ఉండదు. వ్యాపార విషయంలో భాగస్వాముల మధ్య మనస్పర్ధలు ఏర్పడే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. కాబట్టి వారు సమన్వయం పాటించడం ఎంతైనా శ్రేయస్కరం. కిరాణా, కోళ్లు, పశ్చిమ వర్తకులకి, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి మాత్రం మిశ్రమైన ఫలితాలు ఉంటాయన్నమాట. మాటను మాత్రం చాలా అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. లేనిపోయిన వివాదాలు చిక్కుకునే పరిస్థితులు కూడా ఈ యొక్క మిథున రాశి వారికి ఉంటాయన్నమాట. అవివాహితులకు వివాహ యోగ్యత ఉంటుందన్నమాట. సంతానం లేని వాళ్ళకి సంతాన యోగ్యతలు కూడా కలిగే పరిస్థితులు ఉంటాయి. స్థిరాస్తి వృద్ధి విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. తల్లి ఆరోగ్య విషయంలో మాత్రం చికాకులు ఉండే పరిస్థితులు ఈ యొక్క రాశి వారికి ఉంటుంది. ఔషధ సేవలు తక్కువ అనమాట. రైతులకు 2వ పంట అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5 అండి. ఆది, గురు, శుక్రవారాలతో కూడినటువంటి 1, 3, 6, 8 తేదీలు వీళ్ళకి మంచి అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారు గురుగ్రహ శాంతిగా కూడా నిత్యం గురు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా కూడా, అంతేకాకుండా గ్రామ దేవతల సందర్శన చేయడం ద్వారా, దుర్గా, చండీ సప్తశతి పారాయణ చేయడం ద్వారా వీళ్ళకి శ్రేయస్కరంగా ఉంటుంది. అదే వీళ్ళకి శ్రీరామ రక్ష. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వరసి ఇది కర్కాటక రాశి చెందుతుంది. ఈ సంవత్సరం ఇక కర్కాటక రాశి వారికి ఆదాయం 8 అండి, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 6గా కూడా ఉంది. ఈ గ్రహగతులన్నీ కూడా పరిశీలించే పెదప ఈ కర్కాటక రాశి వారికి గురుడు వ్యయ స్థానంలో సంచారం వల్ల అన్నింటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక సమస్యలు వీళ్ళని వెంటాడుతుంటాయనమాట. తలపెట్టిన కార్యాలను కూడా మందకోడిగా ఉంటాయనమాట. నూతన పెట్టుబడులు కొంతవరకు మాత్రమే వీళ్ళకి యోగదాయకంగా ఉంటాయి. రాని బాకీలు అతి కష్టం మీద కానీ వసూలు కావు అనమాట. అంతేకాకుండా రాని బాకీలు అయితే కష్టం మీద వీళ్ళకి వసూలు అవుతాయనమాట. నూతన విద్యులకై విదేశీ ప్రయాణాలు వీళ్ళకి కొంతవరకు అనుకూలంగా ఉంటాయనమాట. గృహమందు వివాహాలు శుభకార్యాలు చేస్తారనమాట. విద్య, వైద్య, సాంకేతిక, న్యాయవాద వృత్తుల వారికి మాత్రం మిశ్రమైన ఫలితాలు ఉంటాయనమాట. ఉపాధ్యాయులకు అనుకున్న ప్రదేశాలకు బదిలీలు జరుగుతాయనమాట. కిరాణా, కోళ్లు, ఫైనాన్స్, కూరగాయల వర్తకులకు మాత్రం కొంతవరకు లాభసాటిగా ఉంటుందన్నమాట. ఈ యొక్క కర్కాటక రాశి వారికి నూతన స్థలములు కొనుగోలు చేయడం, గృహమును అభివృద్ధి చేయడం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అయితే అష్టమ స్థలంలో రాహు సంచారం ఉంటుంది కాబట్టి రాహు సంచారం వల్ల దూర ప్రయాణ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంటుందన్నమాట. అట్లే కోర్టు వివాదాల వీళ్ళకి చొక్కెదిరే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. మాతృవర్గం వారికి కూడా ఒకరికి తీవ్రమైన అనారోగ్యం మాతృవర్గం అంటే తల్లి వంక వాళ్ళ విషయంలో ఒకరికి తీవ్రమైన అనారోగ్యం చేసే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. కావున అంతేకాకుండా అనవసరపు ప్రయాణాలు ఏవైతే ఉంటాయో వాటిలో కొంతవరకు కూడా వాళ్ళు వాయిదా వేసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. అష్టమ రాహువులు అనమాట. సినీ కళా రంగాల వారికి మంచి అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు 2వ పంట అనుకూలంగా ఉంటుంది అన్నమాట. ఈ యొక్క రాశి వారికి అదృష్ట సంఖ్య 2 అండి. ఆది, సోమ, శుక్ర, శనివారాలతో కూడినటువంటి 4, 6, 8 తేదీలు వీళ్ళకి మంచి అనుకూలంగా ఉంటాయి. వీరు నిత్యం కూడా గురు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా, గురుమంత్రం జపం చేయడం ద్వారా కూడా, దుర్గా, చండీ హోమాలు చేయడం ద్వారా వీళ్ళకి మంచి శ్రీరామ రక్షగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వరసి ఇది సింహరాశికి చెందుతుంది. ఈ సంవత్సరం ఈ సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6గా కూడా ఉంటుందన్నమాట.
ఈ రాశి వారికి గ్రహగతులను కూడా పరిశీలించే పిదప లాభస్థానంలో గురు సంచారం లోహమూర్తిగా ఉండటం వల్ల నూతన పెట్టుబడుల విషయంలో లాభసాటిగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా అష్టమ స్థానం శని కూడా ఉంటాడు కాబట్టి కొన్ని విషయాల్లో దీర్ఘకాలికమైన పెట్టుబడుల విషయంలో చాలా ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంతేకాకుండా మధ్యవర్తిత్వం ఎంత మాత్రం కూడా వీళ్ళకి పనిచేయదనమాట. కోర్టు వివాదంలో చొక్కు ఎదురయ్యే పరిస్థితులు వీళ్ళకి ఉంటాయన్నమాట. కాబట్టి కొంతవరకు వాయిదా వేయడం శ్రేయస్కరం. భార్య ఆరోగ్య విషయంలో అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అట్లే భార్యాభర్తల మధ్య వివాదాలు కూడా సప్తమ స్థానంలో రాహు సంచారం కూడా ఉంటుంది కాబట్టి భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పడే పరిస్థితులు కూడా ఈ సింహరాశి వారికి ఉంటుంది. గృహమందు వివాహాలు శుభకార్యములు అతి కష్టం మీద ఆర్థిక భారంతో చేస్తారన్నమాట. రుణములు కూడా చేయవలసిన పరిస్థితులు ఉంటాయన్నమాట. సోదరుల మధ్య స్థిరాస్తి విషయంలో గొడవలు ఉంటాయన్నమాట. ఉత్తరాదిలో విదేశీ ప్రయాణం కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలవు అనమాట. అది మాత్రం శుభంగా ఉంటుంది. తాను నమ్మిన వారి వల్ల మోసపోవడం ఎక్కువగా ఉంటుంది. అష్టమ స్థానంలో శని సంచారం ఉంటుంది కాబట్టి దూర ప్రయాణ విషయంలో వాడు జాగ్రత్తగా ఉండాలి. లేనిచో వాహన ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఈ యొక్క సింహరాశి వారికి ఉంటాయి. శారీరక బాధలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అకాల భోజనం, మనసు ఎంతో ఆందోళన ఎక్కువగా ఉంటాయి. జంతువుల మూలకంగా భయం కలిగే పరిస్థితి కూడా ఈ యొక్క సింహరాశి వారికి ఉంటుంది. విద్య, వైద్య, సాంకేతిక, ఉపాధ్యాయ రంగాల వారికి మిశ్రమైన ఫలితాలు ఉంటాయన్నమాట. కిరాణా, కోళ్లు, ఫైనాన్స్, కూరగాయల వర్తకులకి కొంతవరకు మాత్రమే లాభసాటిగా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ వ్యవసాయదారులకి రెండవ పంట మంచి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 1 ఆది, బుధ, గురు, సోమవారంలో కూడినటువంటి 1, 2, 5, 3 తేదీల వరకు మంచి అనుకూలంగా ఉంటాయి. నిత్యుడు శనికి తైలాభిషేకం చేయడం ద్వారా, దుర్గా చండీ పారాయణ చేయడం ద్వారా, శని సింగనాపుర శనిని దర్శించడం ద్వారా కూడా ఆ శనిగ్రహానికి శాంతి కలిగే పరిస్థితులు ఉంటాయి. తదుపరి కన్యారాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల వరిసి ఇది కన్యారాశి చెందుతుంది. ఈ సంవత్సరం ఇక కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6గా కూడా ఉందన్నమాట. ఈ రాశి వారికి గ్రహగతులను పరిశీలించే పిదప మే నెల నుండి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. చిరకాలంగా రావాల్సిన రాణి బాకీలను కూడా వసూలయ్యే పరిస్థితులు ఉంటాయన్నమాట. నూతన గృహములు నిర్మాణం చేయటం, మంత్రసిద్ధి కలుగుతా, కులాచార పద్ధతుల కులాచారంగా ఉండే ఆచార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిని అనుసరించే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. మృష్టాన్న భోజనం, విందు వినోదాల్లో పాల్గొనటం ఉంటుంది. ఉన్నత విద్యలకి విదేశీ ప్రయాణాల నుంచి అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. 7వ స్థానంలో శని సంచారం ఉంది కాబట్టి భార్య ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. విద్య, వైద్య, సాంకేతిక, న్యాయవాద వృత్తుల వారికి మంచి అనుకూలంగా ఉంటుంది. సంగమనంతో గౌరవం పెరిగే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఈ నూతన పెట్టుబడుల వాళ్ళకి మంచి అనుకూలంగా ఉంటుంది. కిరాణా, కోళ్లు, పాలు, ఫైనాన్స్, భూ వ్యాపారస్తులకి, చిరు వ్యాపారస్తులకి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. అనవసరంగా దూర ప్రయాణం చేయాల్సి వస్తుంది. కానీ ఆ ప్రయాణాలు మాత్రం ఎంతైనా వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం అన్నమాట. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు కూడా ఏర్పడతాయి. కాబట్టి సమన్వయం పాటించడం ఎంతైనా మంచిది. ఒక స్త్రీ మూలకంగా కూడా వీళ్ళకి సౌఖ్యంగా ఉంటుంది. నిలిచిపోయిన గృహములను నిర్మాణం చేయడం కూడా జరుగుతుందన్నమాట. బంధుమిత్రుల సమాగమనం ఉంటుంది. అవివాహితులకు వివాహ యోగ్యత ఉంటుంది. సినీ రంగాల వారికి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. రైతులకు సుమారుగా కూడా 2 పంటలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5 ఆది, గురు, శుక్రవారంతో కూడినటువంటి 1, 3, 6, 8 తేదీలకు మంచి అనుకూలంగా ఉంటాయి. మీరు నిత్యం కూడా శనికి తైలాభిషేకం చేయడం ద్వారా, దశరథ కృత శని స్తోత్ర పారాయణ చేయడం ద్వారా వీళ్ళకి శ్రేయస్కరంగా ఉంటుంది. తదుపరి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల వరిసి ఇది తులారాశికి చెందుతుంది. ఈ యొక్క తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2గా కూడా ఉంది. ఈ రాశి వారికి గ్రహగతులను పరిశీలించే పిదప మే నెల నుండి కూడా అంటే మే 14 తారీఖు నుంచి కూడా గురుడు అష్టమ స్థానం నుంచి కూడా భాగ్యస్థానం గురుడు సంచరిస్తాడు కాబట్టి వీళ్ళకి అన్నింటా కూడా శ్రేయస్కరంగా యోగదాయకంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయటండి. భూగృహ లాభాలు కలుగుతాయి. చిరకాల రాణి బాకీలు కూడా వసూలు అవుతాయటండి. అవివాహితులకు వివాహ యోగ్యత ఉంటుంది. ఉన్నత విద్యలకైతే విదేశీ ప్రయాణాలను కూడా మంచి అనుకూలంగా ఉంటాయటండి. విద్య, వైద్య, సాంకేతిక, న్యాయవాద వృత్తుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు పెరిగే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాటండి. కిరాణా, కోళ్లు, పాల వర్తకులకి మంచి లాభసాటిగా ఉంటుంది. షేర్ మార్కెట్ వ్యాపారస్తులకు మంచి లాభసాటిగా కూడా ఉంటుందన్నమాటండి. ఇంటిలో నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా ఉండే పరిస్థితులు కూడా ఈ యొక్క తులారాశి వారికి ఉంటాయన్నమాటండి. అయితే అక్టోబర్ నెల తర్వాత అంతేకాకుండా కోర్టు వివాదాల్లో మాత్రం కొంతవరకు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు వీళ్ళకి ఉంటాయన్నమాటండి. నూతన పెట్టుబడులు కొంతవరకు వాయిదా వేయడం శ్రేయస్కరం అన్నమాటండి. అంతేకాకుండా అక్టోబర్, నవంబర్ నెలల్లో కూడా
ఈ యొక్క రాశి వారికి వైద్య సేవలు తప్పవు అనమాట అండి. ఎందుకంటే జన్మస్థానంలో రవి సంచారం ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట అండి. ఇంటి నందు ఉండే స్త్రీలు అగ్ని కరెంటు పరికరాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఎక్కువ శాతం ప్రమాదం జరుగుతున్న అవకాశం ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అండి. అంతేకాకుండా ఉన్నత విద్యలకే చేయి విదేశీ ప్రయాణాలు ఎందు అపశృతులు కూడా ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆ ప్రయాణాల విషయంలో. రాహు సంచరించే కొంతవరకు కోర్టు వివాదంలో అనుకూలంగా ఉంటుంది. రాణి బాకీలు వసూలు అవుతాయి. శత్రువర్గం వల్ల గృహ లాభాలు అని కూడా కలుగుతాయి. ఎవరైతే మనకు శత్రువర్గం ఉంటారో వాళ్ళ వల్లనే మనకి ఈ యొక్క ఏదైతే భూ సంపదలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పరిష్కృతమై మనకి లాభసాటిగా ఉండే పరిస్థితులు కూడా ఈ యొక్క తులారాశి వారికి ఉంటుంది అనమాట. సినీ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. రైతులకు సుమారుగా 2 పంటలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6 బుధ శుక్ర శని వారాలతో కూడినటువంటి 5, 7, 9 తేదీలకు మంచి అనుకూలంగా ఉంటాయి. నిత్యం కూడా దుర్గా చండీ పారాయణ చేయడం ద్వారా కూడా ఎంత శ్రేయస్కరం. తదుపరి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల కలిసి ఇది వృశ్చిక రాశి చెందుతుంది. ఈ సంవత్సరం ఇక వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2గా కూడా ఉంటుంది. ఈ గ్రహగతులను కూడా పరిశీలించిన పిదప మే నెల నుండి కూడా 8వ స్థానంలో గురు సంచారం ఉంటుంది కాబట్టి 4వ స్థానంలో రాహు సంచారం ఉంటుంది కాబట్టి ఆర్థికమైన చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఆదాయంగా మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనవసరంగా రుణాలు చేయాల్సిన పరిస్థితి కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంటుంది. తల్లి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంతేకాకుండా దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కాస్త ఆచితూచి అడుగు వేయాలన్నమాట. భార్య పుత్రులతో అనవసరంగా వివాదాలు ఏర్పడతాయి. మనస్పర్ధలు కూడా ఉంటాయన్నమాట. బంధుమిత్రులతో కలహాలు ఎక్కువగా ఉంటాయి. అధికారులకు ఉన్నత అంటే పై అధికారులచే కూడా మాట పెట్టవలసి వస్తుంది. పై అధికారుల వల్ల వాళ్ళు మాటలు పడవలసిన అవసరం కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఉన్నత విద్యలకే ప్రయాణాలన్నీ కూడా మంచి అనుకూలంగా ఉంటాయి. కానీ ఎక్కువ ధనాన్ని వెచ్చించి వాళ్ళు ఆ యొక్క ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. స్వబుద్ధి తెచ్చి ప్రయత్నించే కార్యాలన్నీ కూడా వీళ్ళకి సిద్ధిస్తాయన్నమాట. ఉపాధ్యాయులకు అనుకున్న ప్రదేశాలకి స్థానచలనాలు ఉంటాయన్నమాట. విద్య, వైద్య, సాంకేతిక, న్యాయవాద వృత్తుల వారికి గత సంవత్సరం కంటే కొంతవరకు కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. చతుర్థస్థానంలో రాహు సంచారించే స్త్రీ మూలకంగా చికాకులు ఉంటాయి కాబట్టి ఆ విషయంలో సమన్వయం పాటించడం, దూరంగా ఉండడం ఎంతైనా మంచిదన్నమాట. దూర ప్రయాణాలు అపశృతులు ఏర్పడతాయి. ఆటంకాలు కూడా ఏర్పడవచ్చును. కిరాణా, కోళ్లు, పాలు, కూరగాయలు, ఫైనాన్స్ వర్తకులకి కొంతవరకు లాభసాటిగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా మాతృవర్గం వారికి అనారోగ్య సూచనలు కూడా కలవు. సినీ రంగం వారికి మంచి మిశ్రమమైన ఫలితాలు ఉంటాయన్నమాట. రైతులకు సుమారుగా 2వ పంట అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9 1, 2, 3, 6 తేదీలతో కూడినటువంటి ఆది, గురు, శుక్రవారాలు మంచి అనుకూలంగా ఉంటాయి. నిత్యం కూడా గురు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా కూడా, మనశ్శాంతికి కూడా నిత్యం రాహు స్తోత్ర పారాయణ చేయడం ద్వారా, దుర్గా సప్తశతి పారాయణ చేయడం ద్వారా కూడా, ప్రతి మాస శివరాత్రికి కూడా వీళ్ళు అభిషేకం చేయడం ద్వారా కూడా ఎంతైనా శ్రేయస్కరంగా ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదం వెరసి ఇది ధనుస్సు రాశికి చెందుతుంది. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఈ గ్రహగతులను పరిశీలించగా ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5గా కూడా ఉంది. ఈ రాశి వారికి ఈ యొక్క రాశి ఫలితాలన్నీ అంటే ఈ గ్రహగతులను కూడా మనం పరిశీలించే తప్ప మే నెల నుండి కూడా పనులు ఎంత మంచి అనుకూలంగా ఉంటుంది. నూతన పెట్టుబడులు, దీర్ఘకాలిక పెట్టుబడులు కలిసి వస్తాయి. భూగృహ లాభాలు కలుగుతాయన్నమాట. చిరకాలంగా ఉండే రాణి బాకీలన్నీ కూడా వసూలయ్యే పరిస్థితులు ఉంటాయి. ఈ గ్రహగతులన్నీ పరిశీలించగా మే నెల నుండి కూడా పనులందు దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కూడా మంచి కలిసి వస్తుందన్నమాట. భూగృహ లాభాలు కలుగుతాయన్నమాట. చిరకాల బాకీలను కూడా వసూలవుతాయి. అవివాహిత వివాహ యోగ్యత ఉంటుంది. ఉన్నత విద్యలకి ఉద్యోగ ప్రయత్నాలు కూడా వాళ్ళకి మంచి అనుకూలంగా ఉంటాయన్నమాట. విదేశ ప్రయాణాలు కూడా అన్ని అనుకూలిస్తాయన్నమాట. విద్య, వైద్య, సాంకేతిక రంగంలో పనిచేసే వారికి సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయన్నమాట. కిరాణా, కోళ్లు, పాల వర్తకులకి మంచి లాభసాటిగా ఉంటుంది. షేర్ మార్కెట్ వ్యాపారస్తులందరికీ కూడా మంచి లాభసాటిగా ఉంటుంది అన్నమాట ఈ యొక్క ధనుసు రాశి వారికి. అంతేకాకుండా నూతన పెట్టుబడులు పెట్టుకునేవారు కొన్ని విషయంలో కొంతవరకు మాత్రం వీళ్ళు వాయిదా వేసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. ఎందుకంటే అర్ధాశ్రమ స్థానంలో శని ఉంది కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలన్నమాట. మధ్యవర్తిత్వం ఎంత మాత్రం కూడా ఈ రాశి వారికి పనిచేయదు. అకాల భోజనం, అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సంఘం మాటకు విలువ తగ్గుతుంది. ఇంటి నందు స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అగ్ని విషయంలో కానీ, కరెంటు పరికరాల విషయంలో కానీ వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయన్నమాట. ఎక్కువ శాతం ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలన్నమాట. 4వ స్థానంలో శని సంచారం ఉన్నది కాబట్టి ఉన్నత విద్యలకి విదేశీ ప్రయాణాల విషయంలో కొంతవరకు కూడా అపశృతులు ఏర్పడతాయి.
అంతేకాకుండా రాహు సంచారంలో కోర్టు వివాదాలు అనుకూలంగా ఉంటుందన్నమాట. ఆయన తృతీయ స్థానంలో రాహు ఉంటాడు కాబట్టి కోర్టు వివాదాలు ఎంతో మంచి అనుకూలంగా ఉంటుందన్నమాట. రాణి బాకీలు వసూలు అవుతాయన్నమాట. శత్రువర్గం నుంచి గో భూ లాభాలు కలుగుతాయన్నమాట. సినీ రంగాల వారికి మంచి ఆశాజనకంగా ఉంటుంది. రైతులకి రెండు పంటలు కూడా అనుకూలంగా ఉంటాయి ఈ యొక్క రాశి వారికి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3 అండి. ఆదివారం గురువారాలతో ఆదివారం, బుధవారం, గురువారంతో కూడినటువంటి 1, 5, 3 తేదీలు వీళ్ళకి మంచి లాభసాటిగా ఉంటాయి. గురుగ్రహ శాంతికే వీళ్ళు మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయడం ద్వారా విద్యార్థులు మంచి అభివృద్ధిని పొందుతారన్నమాట. అంతేకాకుండా శని దోష నివారణకే కూడా వీళ్ళు నిత్యం కూడా తైలాభిషేకం చేయడం ద్వారా కూడా, అంతేకాకుండా శని సింగనాపుర దర్శించడం ద్వారా కూడా, శని జపాలు చేసుకోవడం ద్వారా కూడా, హోమాలు పూజలు చేయడం ద్వారా కూడా తత్శాంతి కలిగే పరిస్థితులు ఉంటాయన్నమాట. అదేవిధంగా కూడా ప్రతి మంగళవారం నాడు కూడా గ్రామ దేవతల సందర్శన చేయడం ద్వారా కూడా వీళ్ళకి శ్రీరామ రక్షగా ఉంటుంది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు వరిసి ఇది మకర రాశికి చెందుతుంది. ఈ సంవత్సరం ఇక మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5గా కూడా ఉంది. ఈ గ్రహగతులన్నీ పరిశీలించే పెదప మే నెల నుండి 6వ స్థానంలో గురు సంచారం, 2వ స్థానంలో రాహు సంచారం, 8వ స్థానంలో కేతు సంచారం ఉన్నది కాబట్టి అన్నింటా చాలా ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి ఈ యొక్క మకర రాశి వారికి ఉంటుంది. కొత్త పెట్టుబడులు ఎందుకు కొంతవరకు కూడా నిదానించాలండి. అయిన దానికి కాని దానికి కూడా ఇతరుల వల్ల ముందు చేదాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి కాబట్టి కావున ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. శరీరం మీద కాంతి తగ్గుతుంది. ఔషధ సేవలు తప్పు. నరముల నిస్సత్తు ఎక్కువగా ఉంటుంది. అకాల భోజనం, ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఇతరుల విషయమే కూడా వివాదాలు ఎక్కువగా ఉంటాయి. సోదరుల మధ్య స్థిరాస్తి విషయంలో కూడా గొడవలు ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి కోర్టు విషయాల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. గొడవలు ఎక్కువగా జరుగుతాయి. బంధువర్గంతో కూడా పూర్తిగా వ్యతిరేక్తంగానే ఉంటుందన్నమాట. విద్యార్థులకు విద్యాటంకాలు ఎక్కువగా ఉంటాయి. 2వ ఛాన్స్ చూడాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి అన్నమాట. విద్యార్థులకి 2వ ఛాన్స్ చూడాల్సిన అవసరం వస్తుందండి. విద్య, వైద్య, సాంకేతిక, న్యాయవాద రంగాల వారికి మిశ్రమైన ఫలితాలు ఉంటాయన్నమాట. కిరాణా, కోళ్లు, పాలు, కూరగాయలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి మాత్రం మిశ్రమైన ఫలితాలు ఉంటాయన్నమాట. నూతన పెట్టుబడులు పెట్టే వాళ్ళకి మాత్రం వాయిదా వేసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం అనమాట. సినీ రంగాల వారికి ఆశించినంతగా ఉండదన్నమాట. రైతులకు 2వ పంట మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8 అండి. సోమవారం, బుధ, గురు, శుక్రవారంతో కూడినటువంటి 2, 3, 5, 6, 8 తేదీలు కొంచెం అనుకూలంగా ఉంటాయి. నిత్యం కూడా రాహుగ్రహ శాంతికి కూడా దుర్గా చండీ పారాయణ చేయడం ద్వారా, మంగళవారం నాడు గ్రామ దేవత సందర్శన చేయడం ద్వారా కూడా, గురుగ్రహ శాంతికి గురు చరిత్ర పారాయణ చేయడం ద్వారా, గోవులకి నిత్యం కూడా పసుపు అరటిపడి పెట్టడం ద్వారా కూడా ఇత్యాది కార్యక్రమం చేయడం ద్వారా కూడా వీళ్ళకి శ్రేయస్కరంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు వరిసి ఇది కుంభరాశికి చెందుతుంది. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 1గా కూడా ఉంటుంది. ఈ గ్రహగతులను కూడా పరిశీలించే పెదప ఈ యొక్క ద్వితీయ స్థానంలో రాహు సంచారం, ద్వితీయ స్థానంలో శని సంచారం మే నెల నుండి కూడా జన్మస్థానంతో రాహు సంచారం వల్ల అన్నింటా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కొత్త పెట్టుబడులు అందు కొంతవరకు నిదానించవాలన్నమాట. వీరికి కాస్త పంచమస్థానం గురు సంచారం మేలుగా ఉంటుంది. ఎందుకంటే పంచమస్థానం గురుడు ఉంటాడు మే 14 నుంచి కూడా కాబట్టి ఖర్చు విషయంలో చాలా జాగ్రత్త అవసరం అంటే. శరీరంతో కాంతి తగ్గుతుంది. ఔషధ సేవలు తప్పు అనమాట. నరముల నిస్సత్వం ఎక్కువగా ఉంటుంది. అకాల భోజనం, ఆదాయానికి మించిన ఖర్చులు పెట్టవలసి వస్తుంది. భార్యాభర్తల మధ్య ఇతరుల మూలకంగా మనస్పర్ధలు ఏర్పడే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. సోదరుల మధ్య స్థిరాస్తి విషయంలో కోర్టు వివాదాలు, గొడవలు జరుగుతాయి. బంధువర్గంతో పూర్తిగా వ్యతిరేక్తంగా ఉంటుందన్నమాట. విద్యార్థులకు విద్యా ఆటంకాలు ఉంటాయన్నమాట. 2వ ఛాన్స్ చూడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. విద్య, వైద్య, సాంకేతిక, న్యాయవాద రంగాల వారికి మిశ్రమైన ఫలితాలు ఉంటాయన్నమాట. కిరాణా, కోళ్లు, పాలు, కూరగాయలు, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి మాత్రం మిశ్రమైన ఫలితాలు ఉంటాయన్నమాట. నూతన పెట్టుబడులు వాయిదా వేయడం ఎంతైనా శ్రేయస్కరం. సినీ రంగాల వారికి కూడా సినీ రంగాల వారికి నాయకులకి ఆశించినంతగా ఉండదు. రైతులకు 2వ పంట అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8 అండి. సోమ, బుధ, గురు, శుక్రవారాలతో కూడినటువంటి 2, 3, 5, 6, 8 తేదీలు వీళ్ళకి కొంచెం అనుకూలంగా ఉంటాయి. మీరు నిత్యం కూడా రాహుగ్రహ శాంతికి కూడా దుర్గా చండీ పారాయణ చేయడం ద్వారా కూడా, మంగళవారం నాడు గ్రామ దేవతల సందర్శన చేయడం ద్వారా కూడా, ప్రతి మాస శివరాత్రికి శనికి తైలాభిషేకం చేయడం ద్వారా కూడా వీళ్ళకి శ్రేయస్కరంగా ఉంటుంది. అదే వీళ్ళకి శ్రీరామరక్ష. తదుపరి మీనరాశి.
పూర్వాభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వరుస ఇది మీనరాశికి చెందుతుంది. ఈ సంవత్సరానికి మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1గా కూడా ఉంది. ఏ గ్రహగతులను కూడా పరిశీలించే పెద్దవ ఈ జన్మస్థానం శని సంచారం మే 14వ తారీఖు తర్వాత 12వ స్థానంలో రాహు సంచారం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ఉంటాయి. చేయబో పెద్ద పెద్ద కార్యక్రమంలో ఆలోచించి చేయాలను, లేనిచో వాటిని మధ్యలో నిలిపివేసిన పరిస్థితులు ఏర్పడతాయన్నమాట. ఖర్చులు అధికం అయినప్పటికీ కూడా సమయానికి ధనం సర్దుబాటు అవుతుందన్నమాట. ఉద్యోగ విషయంలో ఇష్టమైన ప్రదేశాలకి ఉద్యోగ విషయంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇష్టమైన ప్రదేశంలో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయన్నమాట. అంతేకాకుండా అలాగే వెళ్ళలేని పక్షంలో ఆ ఉద్యోగ భంగం కలిగే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి సమన్వయం పాటించడం మంచిది. అకాల భోజనం ఉంటుంది, దాని మూలకంగా శారీరక అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి, పనులన్నీ కూడా మందకొడిగా నడుస్తాయన్నమాట. విదేశీ ప్రయాణాలు చేసే వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి ఇంటి పోరు గొడవలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క మీనరాశి వారికి అన్నమాట. విదేశీ ప్రయాణాలు కొందరికి అనుకూలంగా ఉంటారన్నమాట. అంతేకాకుండా వీళ్ళకి మధ్యవర్తిత ఎంత మాత్రం పని చేయదు అనమాట. విద్య, వైద్య, సాంకేతిక, న్యాయవాద రంగాల వారికి మౌనమైన శ్రేయస్కరం, వాళ్ళకి అదే శ్రీరామ రక్షణ అనమాట. కిరాణా, కోళ్లు, పాలు, కూరగాయలు వ్యాపారస్తులకి మాత్రం శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. ఫైనాన్స్, భూ వ్యాపారస్తులకి మాత్రం లాభసాటిగా ఉంటుంది. సినీ రాజకీయ నాయకులకి మాత్రం కొంతవరకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది అనమాట. వాళ్ళకి రైతులకు 2వ పంట అనుకూలంగా ఉంటుంది. గృహమునందు విందు వినోదాలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య మాత్రం ఇతరుల మూలకంగా వివాదాలు ఏర్పడే పరిస్థితులు మాత్రం ఈ యొక్క మీనరాశి వరకు ఉంటుంది. కాబట్టి వీళ్ళు అన్ని విషయంలో కూడా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3 అండి. ఆదివారం, బుధవారం, గురువారంతో కూడినటువంటి 1, 5, 3 తేదీలు మంచి అనుకూలంగా ఉంటాయి. వీళ్ళు నిత్యం గురుగ్రహ శాంతిగా జపాలు చేయడం, మేధా దక్షిణమూర్తి స్తోత్ర పారాయణ చేయడం ద్వారా, గ్రామ దేవతల సందర్శన చేయడం ద్వారా కూడా నిత్యం కూడా ఈ శని యొక్క జపాలు పూజలు చేయడం ద్వారా కూడా ఎంతైనా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇది ఈ యొక్క మీనరాశి ఫలితములు. అయితే ఈ యొక్క శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో ఈ యొక్క మేషాది ద్వాదశ రాశి యొక్క ఫలితం తెలుసుకున్నాం. అయితే మన జాతకాల్లో ఉన్నటువంటి గ్రహగతులు ఏవైతే ఉంటాయో ఆ దశను అనుసరించి కూడా ఆ యొక్క ఫలితాలు కూడా ఉంటాయి. కేవలం ఈ ఫలితాన్ని అన్వయం చేసుకుని వాళ్ళు బాధపడాల్సిన అవసరం ఉండదన్నమాట అండి. ఎందుకన్నట్లంటే మన జాతక నిత్యం ఏ వ్యక్తి అయితే పలానా సమయంలో పుట్టాడు కాబట్టి ఆ జాతక ఆధారంగా కూడా వాళ్ళకు కొన్ని గ్రహదశలు కూడా అనుకూలంగా ఉన్నట్లయితే ఈ గోచరం నుండి ఫలితాలు కొంతవరకు మాత్రం ఫలితాలు ఇస్తారనమాట అండి. ఏదేమైనప్పటికీ కూడా ఆయా సమయంలో ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందడానికి నిత్యం కూడా నవగ్రహాల యొక్క అనుగ్రహం పొందడం గురించి కూడా ఆ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా, ఆ గ్రహాలకు జపాలు పూజలు చేసుకోవడం ద్వారా కూడా మన దైనందిన కార్యక్రమాలు అన్నిటి కూడా విఘ్నం లేకుండా ముందుకు సాగే ప్రయత్నంలో అవన్నీ కూడా మనం చేసుకుందాం. నిత్యం దైవనామస్మరణ చేసుకుందాం అంటండి. ఇది ఈ యొక్క శ్రీ విశ్వాసన సంవత్సరంలో ఈ యొక్క ఉగాది పంచాంగ శ్రావణం ఈ యొక్క మేషాది ద్వాదశ రాశిగా వెళ్తారన్నమాట. మరొకసారి అందరికీ కూడా విజయ మా ఊరు ఛానల్ అందరికీ కూడా వీక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సర్వేజన సుఖనో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతో భ్రవంతు. స్వస్తి. శర్మ గారు, విశ్వావసనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం వినిపించారు. అలాగే అందరూ ఆసక్తిగా ఎదురు చూసేటటువంటి రాశి ఫలితాలు కూడా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.